నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 8,360 మంది పోటీకి దిగగా అందులో 86% మంది అభ్యర్థులు తమ డిపాజిట్లు కోల్పోయారు. డిపాజిట్లు కోల్పోయిన వారిలో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్వాదీ పార్టీ అగ్రస్థానంలో ఉంది. బీఎస్సీ 26 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకంగా 488 మంది అభ్యర్థులను రంగంలోకి దించగా అందరూ ఓటమి పాలయ్యారు. ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా బీఎస్పీ గెలుచుకోలేకపోయింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆ ఎన్నికల్లో నమోదైన మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 1.6 వంతు ఓట్లు కూడా సంపాదించుకోలేకపోతే తమ డిపాజిట్లను కోల్పోతారు. ఈ పరిణామాన్ని డిపాజిట్ గల్లంతు అని తరచుగా వాడుతూ ఉంటారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన నామినేషన్ దాఖలు చేసే సమయంలో 25,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కులాల వారీగా ఈ డిపాజిట్ మొత్తం 12,500గా ఉంది. ఈ డిపాజిట్ ను వారు తిరిగి పొందేందుకు అవకాశం ఉండదు. 2024 లోక్సభ ఎన్నికలలో ఏకంగా 7,200 మంది తమ డిపాజిట్లు కోల్పోయారు. దీంతో 16,40,00,000 రూపాయలు ఎన్నికల సంఘం వద్దే ఉంటాయి. దేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 8,360 మంది అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో 7,200 మంది తమ డిపాజిట్లు కోల్పోయారు. డిపాజిట్లు కోల్పోయిన వారిలో ఎక్కువగా మాయావతికి చెందిన బహుజన్ సమాజ్వాదీ పార్టీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు. పోటీ చేసిన 476 మందిలో ఏకంగా 97.5% మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2019లో కూడా బీఎస్పీ అధ్వానంగా ఓడిపోయింది. ఆ పార్టీకి చెందిన 345 మంది డిపాజిట్లు కోల్పోయారు. 5 ఏళ్లలో ఆ పార్టీ పరిస్థితి అస్సలు మారకపోవడం ఆ పార్టీ దీనస్థితికి నిదర్శనం. డిపాజిట్లు అధికంగా కోల్పోయిన జాబితాలో రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో ఏకంగా 51 మంది డిపాజిట్లు కోల్పోయారు. డిపాజిట్లు అధికంగా కోల్పోయిన జాబితాలో మూడో స్థానంలో వంచిత్ బహుజన్ అఘాదీ అనే పార్టీ నిలిచింది. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ స్థాపించిన ఈ పార్టీకి ఈసారి ఓట్లు సీట్లు కరువయ్యాయి. ఆ పార్టీని ఎన్నికల బరిలో నిలిచిన 37 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సిపిఎం ఉన్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన 33 మంది అభ్యర్థులు తమ డిపాజిట్లు కోల్పోయారు. అదేవిధంగా సిపిఎంకు చెందిన 30 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.